ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశం దీపావళి పండుగకి మరి దీపాలు వెలిగించటము అనేటువంటిది, సాయంత్రం పూట లక్ష్మీ పూజ అనేటువంటిది మనం చేస్తాం. అప్పుడు ఈ దీపాలు వెలిగించటం అనేది ఈ 8 ప్రదేశాల్లో గనక మన గృహంలో ఈ 8 ప్రదేశాల్లో పెడితే అఖండ రాజయోగం కలుగుతుంది. అలాగే అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది అనంటే ఏ ఏ ప్రదేశాలు ఇంపార్టెంటు మనకి అనంటే ఈ దీపావళి పండుగ నాడు మొట్టమొదటిగా దీపాలు వెలిగించిన తర్వాత ఫస్ట్ దీపాలు అనేటువంటి మనం కొన్ని వెలిగించి పెడతాం నాన్న. ఒక పద్మం ముగ్గు అనేటువంటిది వేసి అందులో ఒక 11 ప్రమిదలు కానీ 21 ప్రమిదలు కానీ 54 108 ప్రమిదలు అలా ఎన్నైనా ప్రమిదలు అనేది ముందుగానే వెలిగించి వాటికి చక్కగా పసుపు కుంకుమ పెట్టి పువ్వులతోటి అలంకరణ అనేది కూడా అంతా చేసి పూజా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటారు. లక్ష్మీ అమ్మవారిది చేసి ఆ తర్వాత ఒక తీపి పదార్థము బెల్లం ముక్క కానీ ఇంకేదో స్వీట్ కానీ నైవేద్యం పెట్టి ఎక్కడెక్కడైతే మరి ప్రమిదలు పెట్టాలో ఆయా ప్రదేశాల్లో పెడతారు. అందులో ప్రధానంగా ఈ 8 ప్రదేశాల్లో మాత్రం తప్పనిసరిగా పెట్టాలి. నెంబర్ 1 సింహద్వారం దగ్గర లక్ష్మీ అమ్మవారు లోపలికి ప్రవేశించాలి అని అంటే మొట్టమొదటిగా సింహద్వారం దగ్గర తప్పనిసరిగా ఒక ప్రమిద అనేటువంటిది పెట్టించాలి. ఎప్పుడు కూడా ప్రమిద ఒక ప్రమిద పెట్టకూడదు, దాని కింద మరొక ప్రమిద పెట్టాలి. లేదనంటారా ఒక ఆకు ఏదైనా ఒక ఆకు పైన కానీ ఒక ప్లేటు పైన కానీ ప్రమిద పెట్టచ్చు. అంటే ఏకంగా ఒకటి మాత్రం పెట్టకూడదు, అది శుభకార్యాలకి మంచిది కాదు. శుభకార్యాలకి ఎప్పుడు కూడా శుభము అన్నది ఏది ఉన్నా సరే ఎప్పుడు 2 పెట్టాలి నాన్న, ఒకదాని మీద ఒకటి పెట్టాలి. అలా సాధ్యపడకపోతే కింద ఏదైనా ఒక ఆకు కానీ పళ్ళెం కానీ వేయచ్చు. అలా మొట్టమొదటిగా సింహద్వారం దగ్గర ప్రధాన ద్వారం అని అంటాం. సింహద్వారం దగ్గర ఒక ప్రమిద అనేది తప్పనిసరిగా పెట్టాలి. ఎప్పుడు సింగిల్ ప్రమిద పెట్టకూడదు కాబట్టి ప్రమిద మీద ప్రమిద పెట్టాలి, 2 ప్రమిదలు లేదా కింద ఒక ఆకు అయినా సరే పెట్టాలి, లేదా ఒక ప్లేట్ కానీ పెట్టి పైన ప్రమిద పెట్టాలి. అది ఒకటి. మరొకటి అంటే మొదటిది పెట్టాల్సింది సింహద్వారం దగ్గర. రెండవది మనం ఎప్పుడు కూడా సరుకులు అన్ని కూడా తీసుకొని వచ్చి ఒక స్టోర్ రూమ్ లాగా పెట్టి ఉంచుతాం. అన్ని కూడా ఒక స్టోర్ రూమ్ లాగా పెట్టి ఉంచుతాం. సరే పండగ ముందు అన్ని కూడా శుభ్రం చేసి నీట్ గా ఉంచుకుంటాం కాబట్టి ఎక్కడ ఏ అపాయము జరగకుండా జాగ్రత్తగా ఒక ప్రదేశంలో ఆ దగ్గరలో ఒక ప్రదేశంలో కూడా ఒక ప్రమిద చక్కగా అక్కడ కూడా ఆ దీపాలు వెలిగించడంలో ఆ 8 ప్రదేశాల్లో పెట్టాలి అనే దాంట్లో 2వ ప్రదేశం అది. ఆ తర్వాత 3వ ప్రదేశము డబ్బు ఉంచే ప్రదేశం, నిల్వ ఉంచే ప్రదేశం అంటే మనం ఒక బీరువా కావచ్చు అలా పెడతాం. ఆ పక్కన బీరువాకి పక్కన ఎప్పుడు కూడా మనం అటే నడుస్తూ ఉంటాము. లక్ష్మీ అమ్మవారికి చక్కగా ఎప్పుడు కూడా మనం బీరువా తూర్పు ముఖం కానీ ఉత్తర ముఖం కానీ చూస్తూ పెట్టాలి బీరువాని. ఆ సమీపంలో బీరువాకి సమీపంలో ఒక ప్రమిదని చక్కగా అక్కడ పెట్టి ఉంచాలి. వెలుగుతున్న ప్రమిద ఒకటి అక్కడ పెట్టి ఉంచాలి. ఇక ఆ తర్వాత మరొకటి మనకి ముఖ్యంగా అన్నమాట వాహనము అనేది నిలిపేటువంటి ఒక ప్రదేశం ఉంటుంది. ఆ రోజు ఎలాగో మన టపాసులు అవి కాల్చాలి కాబట్టి అడ్డం ఉండకుండా ఉంటుందని మరొక ప్రదేశంలో పెడతారు, లేదా దానికి కొంచెం దగ్గరగా సమీపంలో వాహనం పెట్టే ప్రదేశానికి కొంచెం దగ్గరలో అక్కడ ఒక ప్రమిద అనేది గుర్తుపెట్టుకొని పెట్టాలి. అంటే ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి స్థానాలు, ముఖ్య స్థానాలు, లక్ష్మీ నివాసం ఉండేటువంటి స్థానము అని అంటాం ఇవి. అలా వాహనం నిలిపే ప్రదేశానికి సమీపంలో ఒకటి పెట్టాలి. ఆ తర్వాత మరొకటి నీరు వనరులు ఉన్న చోట తప్పనిసరిగా ఒక వాటర్ అనేది స్టోరేజ్ సంప్లేస్ ఉంటుంది, లేదా సంపు అని అంటారు. దానికి సమీపంలో దానికి దగ్గరలో ఒక ప్రమిద అనేది తప్పనిసరిగా ఒక దీపం వెలుగుతున్నటువంటిది అక్కడ ఒక మనం ముందుగా 8 దీపారాధనలు అనేవి చేసి ఉన్న వాటిల్లో ఆ 8 దీపారాధనలు అవి పెట్టే ప్రదేశంలో ఒకటి వెలుగుతున్న ప్రమిద, ఆ ప్రదేశంలో ప్రమిద ఒకటి ఉంచాలి. మరొక ప్రమిద అన్నప్పుడు పూజ గదిలో సహజంగా మనకు ఒక ప్రదేశం అనేది ఉంటుంది పూజ చేసేటువంటిది. అంటే నిత్యం పూజ చేసే ప్రదేశంలో ఎక్కువ ప్రమిదలు వెలిగిస్తే మంచిదే. కొద్దిమంది సపరేట్ గా వెలిగిస్తాం. అది కొంతమందికి చిన్నగా ఉన్నది ప్రదేశం అంటే మరొక ప్రదేశంలో చక్కగా ముగ్గు శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకొని అక్కడ వెలిగిస్తాము. అది ఒక ప్రమిద తీసుకెళ్ళి పూజా స్థలంలో ఒకటి పెట్టి ఉంచాలి. మరొక ప్రమిద రావి చెట్టు దగ్గర పెట్టాలి. తప్పనిసరిగా తీసుకొని వెళ్ళి రావి చెట్టులో విష్ణుమూర్తి ఉంటాడు. వాస్తవంగా త్రిమూర్తి స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కొలువే ఉన్నటువంటి ప్రదేశం అది. అక్కడ రావి చెట్టు దగ్గర ఒక ప్రమిదని ఉంచాలి. మరొకటి తులసి మొక్క దగ్గర. ఈ 8 కూడా
తప్పనిసరిగా ఈ 8 ప్రదేశాలలో మరి ఈ ప్రమిదలు అనేటువంటివి తప్పనిసరిగా ఉంచాలి. ఇవి లక్ష్మీ స్థానాలు. దీపాలు అనేవి తప్పనిసరిగా ఈ 8 ప్రదేశాల్లో వెలిగించాలి. తప్పనిసరిగా 8 ప్రదేశాల్లో మాత్రం మన గృహంలో ఈ 8 ప్రదేశాల్లో దీపాలు అనేవి వెలిగించాలి. ఈ విధంగా వెలిగిస్తే అఖండ రాజయోగము అనేది కలుగుతుంది. అలాగే మనకి ఎప్పుడు కూడా అదృష్టము అనేటువంటిది కూడా మన వెంటే ఉంటుంది.